Good morning children. How are you all? Hope you are doing well. Today I am going to explain mend, repair, correct. These are verbs. Tip మెండ్ అంటే ఏంటి, రిపేర్ అంటే ఏంటి, కరెక్ట్ అంటే ఏంటి అనేది ముందు టిప్ రూపంలో తెలుసుకోండి. చర్మపు వస్తువులు అంటే లెదర్ గూడ్స్, బట్టలు అంటే క్లోత్స్, షూస్ బూట్లు మొదలైన వాటిని బాగు చేయటానికి మెండ్ను ఉపయోగిస్తాం. అలాగే యంత్రాలను సరిచేయటానికి, మెషిన్స్ని బాగు చేయటానికి రిపేర్ అని వర్డ్ని ఉపయోగిస్తాం. తప్పులను సరిచేయటకు, ఇది మీ అందరికీ బాగా తెలుసు. స్కూల్లో ప్రతిరోజు రైటింగ్ కానీ ఏదైనా నోట్స్ రాసి తీసుకెళ్ళినప్పుడు మీ అందులో ఉన్నటువంటి మిస్టేక్స్ని సరిచేయటాన్ని కరెక్ట్ చేస్తూ ఉంటారు. నోట్స్ కరెక్షన్ చేయండి అంటూ వస్తూ ఉంటారు కదా మీరు. ఆ విధంగా మీనింగ్ ఒకటే, బాగు చేయటం సరిచేయటం, కానీ అన్నిటికీ ఒకటే పదం ఉపయోగించకూడదు. ఇక్కడ వస్తువులకు ఒకటి, నోట్స్ రాస్తే నోట్స్లో తప్పుల్ని, రైటింగ్లో మిస్టేక్స్కి ఒకటి, అలా రిపేర్ అనేది దేనికి వాడాలనేది ఇక్కడ చూస్తున్నారు మీరు. షూస్ ఇలా గుర్తుపెట్టుకోండి, షూస్ రిపేర్ చేయడానికి మెండ్ అంటాము. అలాగే మెషిన్స్ని రిపేర్ చేయడానికి రిపేర్ అంటాము. ఎర్రర్స్ని కానీ మిస్టేక్స్ని కానీ సరిచేస్తే కరెక్ట్ అంటాము. ఈ విధంగా షూస్ని సరిచేసి, అంటే మీకు ఎప్పుడైనా పాడైపోయినాయి అనుకోండి షూస్, అప్పుడు షాప్ దగ్గరకు తీసుకువెళ్ళి మీరు రిపేర్ చేయించారు, బాగు చేయించారు, సరి చేయించారు, దాన్ని మెండ్ అనాలి. అలాగే మెషిన్లో ఏదైనా ఫాల్ట్ వచ్చి ఆగిపోవటము లేకపోతే పాడైపోవటం జరిగితే దాన్ని సరి చేయించుకోవటం, దట్ ఈజ్ రిపేర్. నెక్స్ట్ ఎర్రర్స్ అంటే తప్పులు, మిస్టేక్స్, ఏదైనా సరే రాసేటప్పుడు కానీ, ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ, సమ్స్ చేసేటప్పుడు కానీ మిస్టేక్స్ జరిగితే వాటిని కరెక్ట్ చేసి చెప్పటం అన్నమాట. ఇది సరి చేసి చెప్పడం అంటారు. ఇప్పుడు సెంటెన్స్లో ఏ విధంగా ఉపయోగిస్తాం వీటిని చూద్దాము. కొంతమంది అన్నిటికీ రిపేర్ అనే పదమే ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్స్ ఉపయోగించకూడదు. ఫస్ట్ వన్, there are several mistakes in your essay. You should correct them. You should correct them. ఇక్కడ కరెక్ట్ ఎందుకు కరెక్ట్ వచ్చింది? ఎస్సే రైటింగ్లో మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోవటం అన్నమాట. There are several mistakes in your essay. You should correct them. Next one, Suma is going to the cobbler to get her shoes mended. కాబ్లర్ దగ్గరికి వెళ్ళిందంట షూస్ని మెండ్ చేయించుకోవటం కోసం. మెండెడ్ అంటే రిపేర్, అదే సరి చేయించుకోవటం కోసం. షూస్ రాగానే మనము ఏం చెప్పుకున్నాము? మెండెడ్ అని చెప్పుకున్నాం. మెండ్, షూస్ మెండ్ అని అలా అనుకోండి. షూస్ మెండ్, మిస్టేక్స్ కరెక్ట్. అలా మై సైకిల్ హ్యాస్ బీన్ రిపేర్డ్, మెషిన్స్ రిపేర్డ్ అనుకున్నాం కదా. మై సైకిల్ హ్యాస్ బీన్ రిపేర్డ్ బై మెకానిక్. ఎవరు రిపేర్ చేశారు? మెకానిక్. ఇక్కడ రిపేర్డ్ అనేది వచ్చింది. ఈ రిపేర్డ్ దేనికి ఉపయోగిస్తున్నాము? వెహికల్. మెషిన్ అనేది రిపేర్ వచ్చేసింది అనమాట. అక్కడ అర్థమైంది.